హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ యాత్ర యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇప్పుడు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి అయితే వస్తున్నాం. ఇదిగోండి, ఇది ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్. ఇది దాటంగానే ఇక్కడ ఒక క్రెయిన్ అయితే ఒక బోట్ని లిఫ్ట్ చేసి రిపేర్ వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి, ఆ పక్కనే బోల్డ్ అని ఫిషింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ వేటకెళ్ళి వచ్చిన బోట్లు అవి ఆపారు. ఈరోజు హాలిడే కదా, హాలిడే వలన ఎవరు వేటకు గట్రా వెళ్ళలేదు. అన్ని బోట్లు అయితే మన జట్టి దగ్గరే ఉన్నాయండి. మేమైతే అలా సరదా చూద్దామని వచ్చి వీడియో తీసాము. ఇవ్వండి, ఇక్కడ ఎండు చేపలు అయితే ఎండబెట్టారు, పోగులు. ఆ లోపల పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి, అవి కూడా ఫిషింగ్ బోట్లే. ఆ బోట్లు ఏంటంటే 3 months 2 months ఉంటాయండి వెళ్ళాయంటే, వేటకెళ్ళాయంటే. అదిగోండి, అక్కడ పంటి మీద క్రెయిన్ ఉంది చూసారా, ఆ క్రెయిన్ ఏంటంటే ఆ లోపల ఉండే వాటిని లిఫ్టింగ్ చేసి పంపిస్తుందండి బయటికి మెటీరియల్ని. ఆ పంటి మీద ఉంది అది. ఇవ్వండి, ఇక్కడ కూడా ఎండు చేపలు ఆరబెట్టారు, పోగులుగా ఆరబెట్టారు. అక్కడక్కడ బోట్లు తిరుగుతున్నాయి చూసారా. వీళ్ళంతా ఏంటంటే ట్రయల్ వేస్తున్నారండి ఆ బోట్లని. వేటకి వెళ్ళట్లేదు వాళ్ళు, ప్రస్తుతానికి మామూలు అలా ట్రయల్స్ వేస్తున్నారు ఆపిన బోట్లని. ఇవ్వండి, మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నారు. రేపు వెళ్ళండి ఇంకా వేటకి వెళ్తారనమాట వాళ్ళు. అలా ట్రయల్ రన్ చేస్తున్నారు. ట్రయల్ రన్ చేసి మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు, లోపలికి వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రిపేర్ వర్కే అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎండు చేపలు ఎండబెట్టారు. ఇక్కడ మార్కెట్ అయితే అవుతుందండి, కాకపోతే ఈరోజు పెద్దగా జనాలు లేరు మార్కెట్లో, తక్కువ ఉన్నారు. చేపలు కూడా తక్కువ ఉన్నాయండి, రేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే బోటు మీద ఎండు చేపలు అనేవి ఎండబెట్టడం జరిగింది, గమనించండి. ఇదిగోండి, ఇక్కడ కూడా బోట్ల మీద ఎండబెట్టారు ఎండు చేపలని. ఆ బోట్లకు చూడండి టైర్ కట్టారనమాట, బోటు తగలకుండా ఉండడం కోసం. ఆ బోట్లన్నీ అవ్వండి హార్బర్లో అలా జట్టీలో పార్కింగ్ చేసి పెట్టేశారు. మొత్తం బోట్లే చివరి నుండి ఆ చివరి